ఈ వీడియోలో డిస్పాచ్ బాలీవుడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది జీ5లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు, హిందీ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అయితే చూడాలి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ప్రెజెంట్ జనరేషన్కి డిజిటల్ న్యూస్ వస్తున్న టైంలో అయితే మెయిన్ లీడ్ అయిన జాయ్ బ్యాగ్ అనే క్రైమ్ జర్నలిస్ట్ ఒక మేజర్ స్కూప్ కోసం అయితే చూస్తూ ఉంటాడు. ఒక స్కామ్ అయితే బయట పెట్టడానికి ముంబైలో. మరి తను ఎంతవరకు వెళ్ళాడు, అసలు తను ఏం బయట పెడదాం అనుకుంటున్నాడు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే డిస్పాచ్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలనుకుంటే ఛానల్ ఓపెన్ చేయండి, అందులో ప్లేలిస్ట్ ఆప్షన్కి వెళ్ళండి. 2024 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్ అని చెప్పి ప్లేలిస్ట్లో అయితే ఉంటాయి. నాకు బాగా నచ్చిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ని అయితే నేను అందులోకి యాడ్ చేయడం జరిగింది. ఒకసారి లుక్ వేసేయండి, మీకు బాగా నచ్చితే ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే లిటరల్లీ భయ్యా నేను మూవీ చూడడానికి ఒక్క రీజన్, మనోజ్ బాజ్పేయి గారు చాలా చిరాకు వచ్చింది నాకైతే భయ్యా మూవీ. లిటరల్లీ ఒక క్రైమ్ జర్నలిస్ట్ స్కామ్ ఎక్స్పోజింగ్ అంటే నేను ఏదేదో ఎక్స్పెక్ట్ చేశా. ఏముండదు భయ్యా, టోటల్ మూవీ అంతా కూడా డ్రామా అనమాట. కాసేపు జర్నలిజం చూపిస్తారు, కాసేపు రౌడీస్ని చూపిస్తారు, కట్ చేస్తే ఒక రొమాన్స్ సీన్, మళ్ళీ సేమ్, మళ్ళీ ఒక రొమాన్స్ సీన్, మళ్ళీ సేమ్, అలా కాసేపు జర్నలిజం, పాలిటిక్స్, కాసేపు రొమాన్స్ సీన్స్, ఇంతే భయ్య. మూవీస్ మధ్యలో రొమాన్స్ సీన్స్ ఉన్నాయా లేక రొమాన్స్ సీన్స్ మధ్యలో మూవీ ఉందా అన్నది కూడా నాకు అర్థం కాలేదు. అంత వరస్ట్గా ఉంది. మూవీకి కనెక్ట్ అయ్యేలాగా అడల్ట్ సీన్స్ ఉంటే పర్లేదు భయ్య, చూస్తాం. బట్ అడల్ట్ సీన్స్ని కావాలని పెట్టుకుని టూ మచ్ ఆఫ్ అడల్ట్ అనమాట. మరి పైపైన కూడా కాదు, మరి ఫుల్ ఏ గ్రేడ్లో చూపించారు. నాకు అది అస్సలు నచ్చలేదు. ఎందుకంటే స్టోరీ కనెక్షన్ ఉండదు భయ్య అంతగా. పైగా హీరో ఫ్యామిలీ స్టోరీని టచ్ చేస్తారు, తన వైఫ్ని మరీ ఘోరంగా చూపిస్తారు. అండ్ ఆ ఫ్యామిలీ రిలేషన్ పరంగా కానీ ఆ లవ్ రిలేషన్ పరంగా కానీ చాలా వర్స్ట్ చూపించారు. ఆ రైటింగ్స్ అన్నీ కూడా పెద్దగా డెవలప్మెంట్ ఉండదు, ఉన్న చోటే ఉంటాయి అవన్నీ కూడా. అండ్ వేరే క్యారెక్టర్స్తో కూడా రొమాన్స్ సీన్స్ పెడతారు, అవి కూడా ఎందుకు వచ్చాయో నాకు అర్థం కాదు. నువ్వు చేస్తున్న జర్నలిజంకి, నువ్వు చేస్తున్న పనులకి సంబంధం ఏది అన్న ఫీల్ అయితే వచ్చింది భయ్య. క్యారెక్టర్ని ఎంత డౌన్ గ్రేడ్ చేయాలో అంత డౌన్ గ్రేడ్ చేశారు, డెవలప్మెంట్ చేయకపోగా. అంత వరస్ట్గా అయితే అనిపించింది నాకు. స్టార్ట్ టు ఎండ్ 2 hours 33 minutes రన్ టైం ఉంది మూవీలో. చాలా ఓపిక కావాలి భయ్య, నేను చెప్తున్నాను కదా. ఇంత చేసి లాస్ట్కి ఏమన్నా చేస్తారంటే ఏముండదు, డెడ్ డెడ్ స్లీప్ అంతే సినిమా అయితే. నేను చెప్తున్నా, ఒకవేళ ఎవరన్నా చూద్దాము అనుకుంటే అవాయిడ్ చేశాను భయ్య. అంటే చాలా మంది ఏ సీన్స్ ఉన్నాయి కదా చూసేద్దాం అనుకుంటారు, అనవసరం భయ్య, ఇవి కూడా అనవసరం, వద్దు, చూడొద్దు. మనోజ్ వాజ్పేయి గారి నుంచి ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే నేను ఎక్స్పెక్టే చేయలే. చాలా వరస్ట్ ఉంది మూవీ. వాళ్ళు తీసుకున్న ప్లాట్కి న్యాయమే చేయలేదు. అండ్ డైరెక్షన్ పరంగా కానీ, రైటింగ్స్ పరంగా కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ చాలా వరస్ట్ అయితే ఉన్నాయి భయ్య. నాకైతే ఏం నచ్చలేదు, చాలా చిరాకు వచ్చింది అనమాట. మెయిన్ ఆ సీన్స్ వల్ల నేను సగం డిసప్పాయింట్ అయిపోయాను, అడల్ట్ సీన్స్ వల్ల. అన్ఎక్స్పెక్టెడ్ రాడ్ అనమాట ఇదైతే నాకు. మీరైనా చూడాలి అనుకుంటే జీ5లో ఉంది, మీ ఇష్టం భయ్య, నేనేం చేయలేను. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు, ఏ గ్రేడ్ మూవీ. ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు, ఇండివిజువల్గా చూడండి. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.